Hello students, now I am going to discuss about frames in HTML. 5 frames. Frames allow you to show several documents in one page. So మనం HTMLలో ఈ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఒకే విండోలో మనం సెవెరల్ డాక్యుమెంట్స్ని అంటే ఒకే విండోలో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఒకే విండోలో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని డిస్ప్లే చేయడం అంటే ఏంటంటే ఈ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ బ్రౌజర్ విండోని 2 or more పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో బ్రౌజర్ విండోని 2 or more పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క వెబ్ పేజ్ని డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అందువల్ల మనం ఎట్ ఏ టైము నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని ఒకేసారి మనం చూడొచ్చు. యూస్ఫుల్ ఫర్ నావిగేషన్ అంటే మనం 2-3 రిలేటెడ్ వెబ్ పేజెస్ని ఆ రిలేటెడ్ డేటా కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రేమ్స్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. యూస్ఫుల్ ఫర్ అటాచింగ్ పేజెస్ ఫ్రమ్ అదర్ సైట్స్ అంటే మనం అదర్ సైట్స్ నుంచి కూడా పేజెస్ని ఈ ఫ్రేమ్లో మనం ఫిట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ద ట్యాగ్స్. సో ఇప్పుడు మనం ఫ్రేమ్స్కి డివైడ్ చేయడానికి సో ఫ్రేమ్ అంటే ఏంటి? ఫ్రేమ్ డివైడ్స్ ద బ్రౌజర్ విండో ఇంటూ 2 or more పార్ట్స్ అండ్ డిస్ప్లేస్ వెబ్ పేజెస్ ఇన్ దట్ పార్ట్స్. సో డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క వెబ్ పేజ్ని డిస్ప్లే చేస్తుంది. సరే, మరి ఇలాగ ఫ్రేమ్గా డివైడ్ చేయాలి అంటే బ్రౌజర్ విండోని ఫ్రేమ్గా డివైడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ట్యాగ్స్ అవసరం అవుతాయి కదా. సో అలా డివైడ్ చేయడానికి మనకి ఇక్కడ 3 ట్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దెర్ ఆర్ 3 ట్యాగ్స్ యూ నీడ్ టు నో ఫర్ ఫ్రేమ్స్. సో ఫ్రేమ్ని మనం యూస్ చేయడానికి 3 ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ట్యాగ్ వచ్చి ఫ్రేమ్ సెట్. ఫస్ట్ ట్యాగ్ ఏ ఫ్రేమ్ సెట్, సెకండ్ వన్ ఫ్రేమ్, థర్డ్ వన్ నో ఫ్రేమ్. సో ఫ్రేమ్ సెట్ అండ్ నో ఫ్రేమ్ మస్ట్ ఆల్వేస్ బి క్లోజ్డ్ అంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్, నో ఫ్రేమ్ ట్యాగ్ పేరెడ్ ట్యాగ్స్. పేరెడ్ ట్యాగ్స్ అంటే ఏంటి? వాటికి ఓపెన్ చేస్తే వాటిని కంపల్సరీ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫ్రేమ్ డస్ నాట్ అంటే ఫ్రేమ్ ట్యాగ్ వచ్చేటప్పటికి అన్పేరెడ్ ట్యాగ్, దాన్ని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ దానికి ఓపెనింగ్ ట్యాగ్ మాత్రం రాస్తే సరిపోతుంది. ఫ్రేమ్ సెట్. సో ఇప్పుడు ఏ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ట్యాగ్ ఏంటి? ఫ్రేమ్ సెట్. The frame set tag defines how to divide the window into frames. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే బ్రౌజర్ విండోని ఎలా డివైడ్ చేయాలి అంటే హారిజాంటల్గా డివైడ్ చేయాలా, వెర్టికల్గా డివైడ్ చేయాలా, లేదంటే 4 పార్ట్స్గా డివైడ్ చేయాలా, 3 పార్ట్స్గా డివైడ్ చేయాలా, ఎలా డివైడ్ చేయాలి అనేది మనం ఏ ట్యాగ్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాము? ఫ్రేమ్ సెట్ ట్యాగ్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాము. సో ఈ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ఉండే మెయిన్ అట్రిబ్యూట్స్ ఏంటంటే కాలమ్స్, రోస్. ఓకేనా? ద రోస్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హారిజాంటల్ ఫ్రేమ్స్ అండ్ కాల్స్ అట్రిబ్యూట్ డిఫైన్స్ వెర్టికల్ ఫ్రేమ్స్. రోస్ అట్రిబ్యూట్ ఏంటంటే మనకి విండోని పార్టిషన్ చేసినప్పుడు 2 or more పార్ట్స్గా పార్టిషన్ చేసినప్పుడు రోస్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే హారిజాంటల్ పార్టిషన్ అనేది జరుగుతుంది. అలాగే మనం కాలమ్స్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో మనకి వెర్టికల్ పార్టిషన్ అనేది జరుగుతుంది. ద అదర్ అట్రిబ్యూట్స్ బార్డర్ కలర్, ఫ్రేమ్ బార్డర్, ఫ్రేమ్ స్పేసింగ్. సో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ఉండే అదర్ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే బార్డర్ కలరు, ఫ్రేమ్ బార్డరు, ఫ్రేమ్ స్పేసింగ్. సో బార్డర్ ఈక్వల్ టు మనం ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు, 1, 2, 3 అంటే బార్డర్ ఎంత థిక్నెస్ ఉండాలి అనేది మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ బార్డర్ కలర్. సో బార్డర్ కలర్ బై డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది. బ్లాక్ కలర్ కాకుండా మీరు వేరే ఏదైనా కలర్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఎనీ కలర్ నేమ్ మీరు మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్ అనేది ఏంటి అంటే ఫ్రేమ్కి ఒక 3D బార్డర్ అనేది అప్లై చేయాలి అనుకుంటే ఈ ఫ్రేమ్ బార్డర్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. దీనికి డిఫాల్ట్ వాల్యూస్ ఏముంటాయి అంటే 1 or 0 లేదంటే ఎస్ ఆర్ నో. సో ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 1 ఇచ్చామనుకోండి బార్డర్ డిస్ప్లే అవుతుంది. ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు నో ఇచ్చామనుకోండి లేదంటే 0 ఇచ్చామనుకోండి
బార్డర్ డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్ ఫ్రేమ్ స్పేసింగ్. సో ఫ్రేమ్ స్పేసింగ్ అంటే ఏంటంటే స్పేస్ బిట్వీన్ టూ ఫ్రేమ్స్కి మధ్యన ఎంత స్పేస్ ఉండాలి అనేది మెన్షన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఫ్రేమ్ స్పేసింగ్ ఈక్వల్ టు కూడా మనం వాల్యూ ఇవ్వచ్చు. 2 పిక్సెల్సా, 3 పిక్సెల్సా, 4 పిక్సెల్సా, ఫ్రేమ్కి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉండాలనేది చెప్పడానికి ఈ ఫ్రేమ్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. ఈ అదర్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా డిఫాల్ట్, అంటే మనకు కావాలంటే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. కానీ మెయిన్ అట్రిబ్యూట్స్ ఏంటి? రోస్, కాలమ్స్. ఫ్రేమ్ సెట్ యూజ్ చేయాలి అంటే కంపల్సరీ ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి. 2 అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలంటే ఒకసారి ఒకటైనా యూజ్ చేయొచ్చు, లేదంటే 2 కలిపైనా సరే యూజ్ చేయొచ్చు. సింటాక్స్ ఫర్ ఫ్రేమ్ సెట్. సో ఫ్రేమ్ సెట్కి ట్యాగ్ ఏంటి? ఫ్రేమ్ సెట్. అట్రిబ్యూట్ ఏంటి? కాలమ్స్ ఈక్వల్ టు విత్ 1, విత్ 2, సో ఆన్. అంటే మనం కాలమ్స్ డివైడ్ చేసినప్పుడు ఎలా డివైడ్ చేస్తుందన్న వెర్టికల్గా డివైడ్ చేస్తుంది. ఆ వెర్టికల్గా డివైడ్ చేసినప్పుడు ఎంత విడ్త్ ఉండాలి, ఒక్కొక్క పార్ట్ ఎంత విడ్త్ ఉండాలి అనేది మెన్షన్ చేయడానికి ఈ వాల్యూస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మీరు ఎన్ని కాలమ్స్ ఈక్వల్ టు విత్ 1, విత్ 2 అనే ఇచ్చారనుకోండి, ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది? 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కాలమ్స్ ఈక్వల్ టు విత్ 1, విత్ 2, విత్ 3 ఇచ్చారనుకోండి, అప్పుడు ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది? 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలాగే రోస్ ఈక్వల్ టు హైట్ 1, హైట్ 2, సో ఆన్. అంటే మనం రోస్ డివైడ్ చేసినప్పుడు అది హారిజాంటల్గా డివైడ్ అవుతుంది. సో ఒక్కొక్క పార్ట్ ఎంత హైట్ ఉండాలనేది మెన్షన్ చేయడానికి ఈ రోస్ అనే అట్రిబ్యూట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఓపెనింగ్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ డెఫినేషన్స్. అంటే ఇప్పుడు పార్టీషన్ చేసిన తర్వాత దాని లోపల ఏ వెబ్ పేజెస్ని అయితే లోడ్ చేయాలో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాము యూజింగ్ ఫ్రేమ్ ట్యాగ్. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేయండి. రోస్, కాలమ్స్. చూడండి, రోస్, కాలమ్స్ని ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. బై పిక్సెల్ రోస్ ఈక్వల్ టు 100, 200, 100. ఇక్కడ చూడండి, నేను రోస్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను? 3 వాల్యూస్ తీసుకున్నాను. ఫస్ట్ వాల్యూ ఏంటి? 100, సెకండ్ వాల్యూ 200, థర్డ్ వాల్యూ 100. సో ఇప్పుడు బ్రౌజర్ ఎలా ట్రీట్ చేస్తుంది అంటే టోటల్ విండో సైజ్ వచ్చి 400గా తీసుకుంటుంది. 400గా తీసుకుని ఫస్ట్ పార్ట్నేమో 100కి, సెకండ్ పార్ట్నేమో 200కి, థర్డ్ పార్ట్నేమో 100కి పార్టీషన్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ కింద డివైడ్ అవుతుంది? 3 ఫ్రేమ్స్ కింద డివైడ్ అవుతుంది విండో. ఎందుకు అంటే నేను ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చాను కాబట్టి 3 ఫ్రేమ్స్ కింద 3 పార్టీషన్స్ అనేవి జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, విత్ వేరియబుల్ రోస్ ఈక్వల్ టు 20, స్టార్, 20. ఇక్కడ ఏమి ఇచ్చాను? మధ్యలో స్టార్ ఇచ్చాను. స్టార్ అంటే ఏంటి అంటే అక్కడ వేరియబుల్ విత్ అంటే ఏం చేస్తుంది అంటే ఫ్రేమ్ని మొత్తం టోటల్ విండోని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 3 పార్ట్స్గా డివైడ్ చేసి పై పార్ట్కి ఏమో 20 పిక్సెల్స్ ఇస్తుంది విత్, రోస్ కదా హైట్, కింద దానికేమో 20 పిక్సెల్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత రిమైనింగ్ మిగిలిందంతా కూడా మనకి ఆ మధ్యలో పెడుతుంది అనమాట. స్టార్ అంటే ఏంటి అంటే అది ఇచ్చిన వాటిని అలొకేట్ చేసేసి రిమైనింగ్ అంతా కూడా స్టార్ ప్లేస్లో మనకి పెడుతుంది. సేమ్ అలాగే కాలమ్స్కి కూడా ఇక్కడ రోస్ అని వచ్చింది, కాలమ్స్కి కూడా మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చుకుంటే అన్ని పార్టీషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఫ్రేమ్ ట్యాగ్. ఈచ్ ఫ్రేమ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఫ్రేమ్ ట్యాగ్ అండ్ ఇట్ డిఫైన్స్ విచ్ HTML డాక్యుమెంట్ షల్ ఓపెన్ ఇంటూ ద ఫ్రేమ్. ఫ్రేమ్ సెట్ ట్యాగ్ ఏం చేస్తుంది? బ్రౌజర్ విండోని పార్టీషన్ చేస్తుంది అంతే. అంటే 2 పార్ట్స్గా చేయాలా, 3 పార్ట్స్గా చేయాలా అనేది పార్టీషన్ చేస్తుంది అంతే. మరి ఆ పార్టీషన్ చేసిన పార్ట్లో మనం వెబ్ పేజ్ని డిస్ప్లే చేయాలి కదా. సో ఆ వెబ్ పేజ్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్ ట్యాగ్. సో ఈ ఫ్రేమ్ ట్యాగ్ యూజ్ చేసి మనం వెబ్ పేజ్ని డిస్ప్లే చేస్తాం. సో ఈ ఫ్రేమ్ ట్యాగ్కి మెయిన్ అట్రిబ్యూట్ ఏంటి? SRC. సో SRC అంటే సోర్స్. ఏ వెబ్ పేజ్ని అయితే డిస్ప్లే చేయాలో ఆ అడ్రస్ని మనం ఈ సోర్స్కి మెన్షన్ చేయాలి. చూడండి, సింటాక్స్ ఫ్రేమ్ SRC ఈక్వల్ టు URL. సో SRC అంటే సోర్సు, URL అంటే మీరు ఏదైతే వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారో దాని అడ్రస్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అదర్ అట్రిబ్యూట్స్. ఫ్రేమ్ ట్యాగ్ ఉండే అదర్ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్
నేమ్ అసైన్స్ ఏ నేమ్ టు ఏ ఫ్రేమ్. అంటే మనం ఫ్రేమ్ ట్యాగ్కి నేమ్ని మనం ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క నేమ్ని మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్రిబ్యూట్ స్క్రోలింగ్. వెదర్ ద ఫ్రేమ్ షుడ్ బి స్క్రోలబుల్ ఆర్ నాట్. అంటే మనకు ఆ ఫ్రేమ్ స్క్రోల్ అవ్వాలా లేదా అనేది ఈ స్క్రోలింగ్ అనేది యూస్ చేసి చెప్పొచ్చు. స్క్రోలింగ్ ఈక్వల్ టు ఎస్ ఇస్తే మనకి స్క్రోల్ బార్స్ డిస్ప్లే అవుతాయి. స్క్రోలింగ్ ఈక్వల్ టు నో ఇస్తే మనకి స్క్రోల్ బార్స్ అనేది హైడ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్. సో ఫ్రేమ్కి బార్డర్ కావాలి, 3D బార్డర్ కావాలి అనుకుంటే ఈ అట్రిబ్యూట్ యూస్ చేయొచ్చు. ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 1 ఇస్తే బార్డర్ డిస్ప్లే అవుతుంది. ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 0 ఇస్తే బార్డర్ హైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మార్జిన్ విడ్త్. అంటే స్పెసిఫైస్ ద మార్జిన్ పిక్సెల్స్ బిట్వీన్ ద ఫ్రేమ్ కంటెంట్స్ అండ్ ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ మార్జిన్స్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్కి మధ్యలో ఉన్న కంటెంట్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనేది మనకి స్పెసిఫై చేస్తుంది. మార్జిన్ హైట్. ఇది కూడా టాప్ మార్జిన్కి బాటమ్ మార్జిన్కి మధ్యలో కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ టాప్ మార్జిన్ నుంచి ఎంత డిస్టెన్స్, బాటమ్ మార్జిన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది మనకి మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ నో రీసైజ్. నో రీసైజ్ అంటే ఫ్రేమ్ని మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాని సైజుని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ సైజ్ అనేది చేంజ్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉండాలి అనుకుంటే ఈ నో రీసైజ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల మనం సైజు చేంజ్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉంచుకోవచ్చు. సో ఈ అట్రిబ్యూట్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది ఒకసారి ఎగ్జాంపుల్లో చూపిస్తాను. నెక్స్ట్ నో ఫ్రేమ్. సో నో ఫ్రేమ్ అంటే ఏంటంటే ఇఫ్ ఏ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఎ ఫ్రేమ్ ద కోడ్ విత్ ఇన్ ద నో ఫ్రేమ్ ట్యాగ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఇప్పుడు కనుక ఫ్రేమ్ ట్యాగ్ని మీరు ఒక ఫ్రేమ్ ట్యాగ్ రాసి ఎగ్జిక్యూట్ చేశారు బ్రౌజర్లో. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒకవేళ మీ బ్రౌజర్ ఆ ఫ్రేమ్ని సపోర్ట్ చేయలేదు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఎంటీ అయిపోతుంది. అలా ఎంటీ అవ్వకుండా నో ఫ్రేమ్ ట్యాగ్లో మనం ఏదైనా కంటెంట్ని ప్లేస్ చేస్తే ఆ కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. సో నో ఫ్రేమ్ ట్యాగ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బ్రౌజర్ ఫ్రేమ్ని సపోర్ట్ చేయకపోతే అప్పుడు నో ఫ్రేమ్ ట్యాగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫ్రేమ్ సెట్ రోస్ ఈక్వల్ టు 60% స్టార్. అంటే మనకి ఇక్కడ రోస్ అనేటప్పటికి హారిజాంటల్గా డివైడ్ చేస్తుంది. హారిజాంటల్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్కి ఎంత ఇస్తుంది, 60% ఇస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా స్టార్కి కేటాయిస్తుంది. కాలమ్స్ ఈక్వల్ టు 60, 20, స్టార్. అంటే వెర్టికల్గా డివైడ్ చేస్తుంది 3 పార్ట్స్గా. ఫస్ట్ పార్ట్లో ఏమో 60 ఎలకేట్ చేస్తుంది, సెకండ్ పార్ట్కి 20 ఎలకేట్ చేస్తుంది, రిమైనింగ్ అంతా స్టార్కి ఎలకేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్రేమ్ ట్యాగ్స్ తీసుకున్నాను. ఎన్ని ఫ్రేమ్ ట్యాగ్స్ రాయాలి అంటే మీరు ఎన్ని పార్టిషన్స్ చేశారో అన్ని ఫ్రేమ్ ట్యాగ్స్కి రాయాలి. అంటే మీరు రోస్ కాలమ్స్ కలిపి ఎన్ని వాల్యూస్ ఇచ్చారో అన్ని ఫ్రేమ్ ట్యాగ్స్ రాయాలి. ఇక్కడ చూడండి, రోస్లో 2 వాల్యూస్ ఇచ్చాను, కాలమ్స్లో 3 వాల్యూస్ ఇచ్చాను. అంటే ఎన్ని పార్టిషన్స్ చేసినట్టు, 5 పార్టిషన్స్ చేసినట్టు. కాబట్టి మనం ఎన్ని ఫ్రేమ్ ట్యాగులు రాయాలి, 5 పార్టిషన్స్లో వెబ్ పేజెస్తో ఫిల్ చేయడానికి 5 ఫ్రేమ్ ట్యాగ్స్ రాయాలి. ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు వెబ్ పేజ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఫ్రేమ్ 1.html, 2.html అలా ఏదైనా వెబ్ పేజ్, ఏ వెబ్ పేజ్ మీరు డిస్ప్లే చేయాలనుకుంటే ఆ వెబ్ పేజ్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి, నో ఫ్రేమ్. నో ఫ్రేమ్స్ ఏమిటి, ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను నేను. ఏంటంటే సారీ దిస్ డాక్యుమెంట్ రిక్వైర్స్ ఏ ఫ్రేమ్ క్యాపబుల్ బ్రౌజర్. అంటే ఇన్ కేస్ ఆ బ్రౌజర్ కనుక పై కోడ్ అంతా సపోర్ట్ చేయకపోతే, ఫ్రేమ్ని సపోర్ట్ చేయకపోతే అప్పుడు మనకి ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. నో ఫ్రేమ్లో ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏంటో టెక్స్ట్, సారీ దిస్ డాక్యుమెంట్ రిక్వైర్స్ ఏ ఫ్రేమ్ క్యాపబుల్ బ్రౌజర్. సో ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి, ఈ నో ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేయండి. ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేసిన తర్వాత HTMLని క్లోజ్ చేయండి. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం HTML ప్రోగ్రాంలో ఫ్రేమ్ సెట్ రాసేటప్పుడు బాడీ ట్యాగ్ ఇంకా రాయం. బాడీ ట్యాగ్ ప్లేస్లోనే ఫ్రేమ్ సెట్ ట్యాగ్ని రాస్తాం. ఎందుకు అంటే మనం విండోని పార్ట్స్ చేసేస్తున్నాం, ఇంకొక బాడీ లేదు అక్కడ, ఓన్లీ విండోని పార్ట్స్ చేసేస్తున్నాం ఫ్రేమ్ సెట్ యూజ్ చేసి. అందుకోసం ఇంకా బాడీ ట్యాగ్ రాయం, ఫ్రేమ్ సెట్ ట్యాగ్ రాస్తాము. వేరే వెబ్ పేజెస్ని తీసుకొచ్చి లోడ్ చేస్తున్నాం కాబట్టి
బాడీ రాయాల్సిన అవసరం అంతా అక్కడ ఉండదు. ఓకే స్టూడెంట్స్, ఇది ఫ్రేమ్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఫ్రేమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, ఫస్ట్ HTML ట్యాగ్ తీసుకున్నాను. HTML ట్యాగ్లో నెక్స్ట్ హెడ్ సెక్షన్ రాశాను. హెడ్ సెక్షన్లో టైటిల్ ఏమి ఇచ్చాను, ఫ్రేమ్. సో ఫ్రేమ్ అనే టైటిల్ ఇచ్చిన తర్వాత టైటిల్ క్లోజ్ చేశాను, హెడ్ సెక్షన్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫ్రేమ్ సెట్ ట్యాగ్ తీసుకున్నాం. సో ఏం చెప్పాము, ఫ్రేమ్కి డివైడ్ చేసేటప్పుడు బాడీ ట్యాగ్ని రీప్లేస్ చేస్తూ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ రాస్తాం, కాబట్టి ఇంకా బాడీ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు. ఫ్రేమ్ సెట్ రోస్ ఈక్వల్ టు 50% 50%. అంటే నేను హారిజాంటల్గా డివైడ్ చేస్తున్నాను, ఈక్వల్ పార్టిషన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ టు 1 ఇచ్చాను, ఫ్రేమ్ స్పేసింగ్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎన్ని పార్టిషన్స్ చేశాను నేను, రోస్ ఈక్వల్ టు 50% 50% అంటే 2 పార్టిషన్స్ చేశాను, కాబట్టి ఎన్ని ఫ్రేమ్స్ తీసుకోవాలి, 2 ఫ్రేమ్ ట్యాగ్స్ తీసుకోవాలి. సో ఫ్రేమ్ SRC ఈక్వల్ టు link.html. ఆల్రెడీ నా సిస్టంలో link.html అనే వెబ్ పేజ్ ఉంది, అందుకోసం నేను link.html అని తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రేమ్ SRC ఈక్వల్ టు form.html. ఆల్రెడీ నా సిస్టంలో form.html అనే వెబ్ పేజ్ ఉంది, కాబట్టి form.html అనేది డిస్ప్లే చేయబోతున్నాను. నెక్స్ట్ దీనికి ఇంకొక అట్రిబ్యూట్ తీసుకున్నాను, స్క్రోలింగ్ ఈక్వల్ టు నో, అంటే స్క్రోల్ బార్స్ అవసరం లేదని స్క్రోలింగ్ ఈక్వల్ టు నో ఇచ్చాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి ఏ లొకేషన్లో సేవ్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళండి. ఇప్పుడు ఇది ఫైల్ నేమ్. సో ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, మీకు రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఏంటి, పై పార్ట్ ఒక వెబ్ పేజ్, కింద పార్ట్ ఒక వెబ్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను జస్ట్ వీటిని కామెంట్స్లో పెట్టేస్తున్నాను. ఫ్రేమ్ని కామెంట్లో పెట్టేస్తున్నాను అంటే మీనింగ్ ఏంటి, ఆ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ చేయట్లేదు. సేవ్ చేయండి. సేవ్ చేసినాక రీలోడ్ చేయండి. సో ఇక్కడ వర్క్ చేయట్లేదు, కామెంట్స్ని యూజ్ చేస్తే. జస్ట్ కామెంట్స్ తీసేసి ఫ్రేమ్స్ తీసేసారు. చూడండి, ఇక్కడ ఈ బ్రౌజర్లో సపోర్ట్ చేయట్లేదు అసలు ఫ్రేమ్ ట్యాగ్ తీసుకోకుండా. జనరల్గా అయితే ఫ్రేమ్ ట్యాగ్ తీసుకోకుండా మీరు ఇలా పార్టిషన్ చేస్తే ఏమవుతుంది అంటే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, అంతే కానీ మనకి దాని లోపల వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఇది ఇక్కడ బ్రౌజర్ సపోర్ట్ చేయట్లేదు, కాబట్టి నేను కంప్లీట్గా తీసేసుకుంటున్నాను.
మీరు ఏదైతే వెబ్ పేజ్ లోడ్ చేయాలనుకుంటున్నారో అది ఏ నేమ్తో సేవ్ అయ్యిందో ఎగ్జాక్ట్గా అదే నేమ్ ఇవ్వాలి, లేదన్నా కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది చూడండి, ఇప్పుడు నేను ఏం చేశాను, రోస్ ఈక్వల్ టు 50% 50% అని ఇచ్చాను కాబట్టి పైన 50% ఉంది, కింద పార్ట్ 50% ఉంది. సో పై పార్ట్లో ఏం లోడ్ చేశాను, లింక్స్ అనే వెబ్ పేజ్ లోడ్ చేసాను కాబట్టి పై పార్ట్లో లింక్స్ అనేది డిస్ప్లే అయింది, కింద పార్ట్లో మనకి ఫార్మ్స్ అనే వెబ్ పేజ్ లోడ్ చేసాను కాబట్టి కింద పార్ట్లో ఫార్మ్స్ అనేది లోడ్ ఉంది. ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ వెబ్ పేజెస్, కానీ మనం ఫ్రేమ్ యూజ్ చేసి సింగిల్ విండోలో మనం వీటిని డిస్ప్లే చేస్తున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి మూవ్ చేయండి. చూడండి ఏమవుతుంది, సైజ్ అనేది చేంజ్ అవుతుంది. మనం 50% 50% అని ఇచ్చినా కూడా మౌస్ పాయింటర్ యూజ్ చేసినప్పుడు సైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా సైజ్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి స్క్రోల్ బార్స్ కూడా ఏమీ డిస్ప్లే స్క్రోల్ అవ్వట్లా. కాకపోతే ఎందుకు స్క్రోల్ అవ్వట్లేదు అంటే నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు దాని యొక్క యాట్రిబ్యూట్ స్క్రోలింగ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాను, నో ఇచ్చాను. అలా కాకుండా ఇప్పుడు స్క్రోలింగ్ ఈక్వల్ టు ఏమి ఇస్తున్నాను అంటే ఎస్ ఇస్తున్నాను. అలాగే నో రీసైజ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి రీసైజ్ అవుతుంది. అలా కాకుండా మీరు రీసైజ్ అవ్వకూడదు, ఎంత సైజ్ అయితే ఇచ్చారో ఆ సైజే ఫిక్స్డ్గా ఉండాలి అనుకుంటే నో రీసైజ్ ఈక్వల్ టు నో రీసైజ్ అని మెన్షన్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లో ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇంతకు ముందు ఇక్కడ మనకి స్క్రోల్ బార్ అనేది డిస్ప్లే అవ్వలేదు, ఎందుకు స్క్రోలింగ్ ఈక్వల్ టు నో ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు స్క్రోలింగ్ ఈక్వల్ టు ఎస్ ఇచ్చాను కాబట్టి స్క్రోలింగ్ అనేది అవుతుంది. అలాగే ఇంతకుముందు నో రీసైజ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి రీసైజ్ అయ్యింది. ఇప్పుడు చూడండి నో రీసైజ్ ఈక్వల్ టు నో రీసైజ్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనకి ఫ్రేమ్ అనేది అసలు రీసైజ్ అనేది జరగట్లేదు. ఇంకా మనం ఏ సైజ్ అయితే దాన్ని డివైడ్ చేసామో ఆ సైజులోనే ఉంటుంది. అదే దీన్ని మనం వెర్టికల్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హారిజాంటల్గా డివైడ్ చేశాను. అలా కాకుండా వెర్టికల్గా డివైడ్ చేసుకోవాలనుకోండి, ఏం చేస్తారు, ఈ రోస్ ప్లేస్లో కాలమ్స్ని ప్లేస్ చేయండి. రీప్లేస్ చేయండి. చూడండి కాలమ్స్ని తీసుకుంటే ఎలా అవుతుంది, వెర్టికల్గా మనకి డివైడ్ అవుతుంది. సో ఇది ఫ్రేమ్స్ కాన్సెప్ట్.